హాయ్ ఫ్రెండ్స్! మరో సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాం. మనం ఇప్పుడు చూస్తున్నది రుషికొండ బీచ్. వైజాగ్‌లో పర్యాటకులు తప్పక చూడాల్సిన స్పాట్‌ల్లో ఇది టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఇక్కడ సముద్రం నీలం కలరు, తీరం వెంట అలల శబ్దం, పక్కన వీచే గాలి ఇవన్నీ కలిసి ఒక సూపర్ ఫీల్ ఇస్తాయి. అంతేనా? అంతేకాదండోయ్! పక్కనే వాకింగ్ ట్రాక్, కూర్చునే బెంచీలు, ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టైం గడపడం అంటే ఓ మజే. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు గేట్ దగ్గర పెట్టిన నోటీస్ బోర్డు చూడండి. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇక్కడ అందాలను మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అలాగే బీచ్‌ని క్లీన్‌గా, సేఫ్‌గా ఉంచడం కూడా మన బాధ్యత. చూడండి, ఈ నోటీస్ బోర్డు మీద ప్రతిరోజు బీచ్ పరిస్థితి రాసి ఉంటుంది. సముద్రం ఎలా ఉందో, ఈతకు సేఫా కాదా, వేవ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా అన్ని అప్డేట్స్ చేస్తారు. కాబట్టి నీళ్ళలో దూకే ముందు ఒక్కసారి ఈ బోర్డుని గమనించండి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే అంతర్జాతీయ స్థాయిలో క్లీన్నెస్, సేఫ్టీ సదుపాయాల కోసం ఇచ్చే సర్టిఫికెట్. దేశంలోని కొన్ని మాత్రమే ఈ గుర్తింపు పొందాయి. వాటిలో రుషికొండ బీచ్ ఒకటి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు క్లీన్ గా ఉంచడం మన బాధ్యత. మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, కాళ్ళ కింద సాఫ్ట్ ఇసుక, ముందు అలలు వచ్చి తీరాన్ని తాకుతున్నాయి. ఇక్కడ నిలబడి సముద్రం గాలి తాకుతూ అలల శబ్దం వింటేనే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సముద్రం స్నానం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని తాడు వేసి సపరేట్ చేశారు. ఆ ఏరియాలో మాత్రమే పర్యాటకులు స్నానం చేయడం సేఫ్. ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఎప్పుడూ కంటిన్యూగా వాచ్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ నుంచి తాడు ఎక్కడ ముగుస్తుందో అక్కడ వరకు మాత్రమే సముద్ర స్నానం సేఫ్. ఆ తర్వాత వెళ్తే అలలు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి రిస్క్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడతో తాడు ముగుస్తుంది. సముద్ర స్నానం చేయాలనుకునేవారు ఈ పరిధిలో మాత్రమే చేయండి. ఇక్కడే సేఫ్ గా ఉంటుంది. మనం కొద్దిగా ముందుకు వెళ్తే బోట్ రైడింగ్స్ జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం. మనకు ఎదురుగా సముద్రం మీద 3 ఫ్యామిలీ బోట్స్, ఓ సింగిల్ బోట్ ఉన్నాయి. ఒకసారి బోట్ రైడింగ్ ఛార్జీలు తెలుసుకుందాం రండి. ఎలాంటి రైడ్, ఎంత టైము, ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇక్కడ టికెట్లు ఎప్పటికప్పుడు అమ్ముతున్నారు. ఒక వ్యక్తికి రూ. 250. 5 నిమిషాల్లో సముద్రం లోపలికి తీసుకెళ్లి మళ్ళీ తీరానికి దింపేస్తారు. ఇక్కడ స్పీడ్ బోట్ లో కూర్చొని సముద్రం వైపు వెళ్తుంటే ఆ ఫీలింగ్ నిజంగా వేరే లెవెల్. బోట్ స్పీడ్ పెంచినప్పుడల్లా గాలి గట్టిగా తగులుతుంటే ముఖంపై ఉప్పు నీటి చినుకులు పడి కూల్ గా అనిపిస్తాయి. చుట్టూ నీరు, దూరంలో కనిపించే పచ్చని కొండలు, అలలు బోటు కింద బలంగా తాకే శబ్దం, ఆ సీను లైవ్ గా అనుభవించడం అంటే మాటల్లో చెప్పలేము. పిల్లాన్ని చంపేస్తారా? ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ బోట్ లో సముద్రం వైపు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకుని సేఫ్ గా. అక్కడి బోట్ ఆపరేటర్లు చాలా జాగ్రత్తగా వారిని బోట్ లో ఎక్కిస్తున్నారు. చాలా సేఫ్టీ మెజర్స్ ఫాలో అవడం వల్ల ఇక్కడ బోట్ రైడింగ్ అందరికీ ఎంజాయబుల్ గా, సేఫ్ గా ఉంటుంది. బోట్ ఆపరేటర్స్ ముందుగా బోటును కొద్ది దూరం తోసుకుంటూ సముద్రం లోతు వైపు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక బోట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మెల్లగా స్పీడ్ పెంచుతూ సముద్రం మధ్యకి తీసుకువెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఆ ఫ్యామిలీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. సముద్రం మీద స్పీడ్ బోట్ లో వెళ్తూ సముద్రంలో వాళ్ళని కంటికి కనిపించినంత దూరం తీసుకువెళ్లారు. 5 నిమిషాల్లో మళ్ళీ తీరానికి తీసుకొచ్చి సేఫ్ గా దించేశారు. ఇక్కడ సేఫ్టీకి ప్రాముఖ్యత చాలా ఇస్తారు కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే సముద్రం మధ్యలో కొద్ది దూరం రాళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్రం చూస్తే ఫీలింగ్ వేరే లెవెల్. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే ఓ లెక్కలో వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ నీలి రంగు, చుట్టూ అలలు. ఫొటోస్ కి ఇది పర్ఫెక్ట్ లొకేషన్. సముద్రంలా నడుచుకొని వస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. కాళ్ళ కింద తడి ఇసుక, ముందు అలలు కొట్టుకుంటూ రావడం, గాలి ముఖం తాగటం, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. సముద్రం పక్కనే వాకింగ్ ట్రాక్ ఉంది. ఇక్కడ నడుస్తూ బీచ్ అందాలను ఎంజాయ్ చేయవచ్చు. పక్కనే ఫ్రెష్ వాటర్ స్నానానికి గదులు, డ్రెస్ మార్చుకునే రూమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సముద్రంలో ఈదిన తర్వాత కేవలం రూ. 30 ఇచ్చి ఫ్రెష్ గా స్నానం చేసి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ వాకింగ్ ట్రాక్ వెంబడి ఎక్కువ చెట్లు, రెస్ట్ రూమ్ లో ఉండడం వలన బీచ్ లో ఎండ కాస్త ఎక్కువైనా ఇక్కడికి వచ్చేసి కూల్ గా రెస్ట్ తీసుకోవచ్చు. సముద్రం సౌండ్ ఒకవైపు, చెట్ల చల్లని గాలి మరోవైపు. ఈ కాంబో ఫీల్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. ఇక్కడ ఈ బోర్డు లో చూపిస్తున్నట్టు వాకింగ్ ట్రాక్ వెంబడి డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ పవర్ ప్లాంట్, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అలాగే బీచ్ లో పోలీస్ పికెటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ సీసీటీవీ మానిటరింగ్ కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఫైనల్ గా ఇక్కడ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు, స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ బీచ్ కి రాక తప్పదు. కూల్ గా కొబ్బరి బొండం తాగుతూ హాట్ గా స్ట్రీట్ స్నాక్స్ తింటే బీచ్ ట్రిప్ పర్ఫెక్ట్ ఎండింగ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాకు మరింత సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.